రూపాయలు కట్టిన వాళ్ళు 1,00,000 రూపాయలు 50,000 తిరిగిస్తాము, 50,000 కట్టిన వాళ్ళకి 25,000 తిరిగిస్తామని ఒప్పందం పడ్డారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమీ లేదు. నెల నెల వడ్డీలు కట్టిన వడ్డీలు అన్నీ వడ్డీలు అయిపోతున్నాయి. కట్టిందంతా వడ్డీ అయిపోతున్నాయి. ఇప్పుడు దాదాపు 1,50,000 దాకా కట్టాము. 1,50,000, 1,70,000 దాకా కట్టాము. 2 లక్షల దాకా కట్టాము అందరం కూడా. ఆ ఇంటికి ఈ 500 ఇంటికి 50,000కి 1,00,000 రూపాయలకి తేడా ఏముందండి? అసలు అడుగులే తేడా, ఒక్క అడుగే తేడా, పెద్దవేం కాదు. అది సింగిల్ బెడ్రూమే, ఇది సింగిల్ బెడ్రూమే. లోన్లు మాత్రం మేము కట్టలేమండి. ఇంకా అది వడ్డీ మాపేయాలి. ఆ పదవిలో ఉండడం కోసమే ఏంటి రద్దు చేస్తామని ఇప్పుడు మాట ఇస్తారు, మళ్ళీ వాళ్ళు గెలిచిన తర్వాత మళ్ళీ మాట అలాగ ఆపేస్తారు ఏంటండి? మాకు ఖచ్చితంగా ఈ లోన్ అనేది రద్దు చేయాలండి. లేకపోతే మధ్యతరగతి వాళ్ళు మేము ఇంట్లోకే చూసుకోమంటారా, పిల్లల్ని పోషించుకోమంటారా, మేము డ్వాక్రాలే కట్టుకోమంటారా, లేదంటే మేము ఈ బ్యాంకు రుణాలు బ్యాంకు వేసే మాకు వడ్డీలే కట్టమంటారా? మాది అసలు అక్కడే ఉంటుందండి. వడ్డీ మాత్రం మేము కట్టిందంతా వడ్డీ రూపంలో తీసేసుకుంటున్నారు. మా రక్తం అంతా మధ్యతరగతి వాళ్ళు రక్తం అంతా తాగేస్తున్నారండి. బ్యాంకు వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు కూడా ముందు ఒక మాట ఇస్తున్నారు, తర్వాత ఇంకో మాట అంటున్నారు. వాళ్ళు ఉన్నప్పుడు ఒక మాట చెప్తున్నారు, ఆ పదవి దిగిపోయిన తర్వాత ఇంకో మాట ఖచ్చితంగా మీరు కట్టాలి అని మా మీద ఫోర్స్ చేస్తున్నారండి. మీరు కట్టమని కనుక ఇలాగే వస్తే మేము బయటకు వచ్చి సూసైడ్ చేసుకోవడం తప్ప మీకు బ్యాంక్ రుణాలు అనేది కట్టేది మాత్రం లేదండి. అది ఈ సిపిఎం వాళ్ళ ద్వారా ఇక్కడ ధర్నాలే చేసామండి. ఇక్కడ మాకు ఇంకా కొంతమంది ద్వారా ధర్నాలు చేసాము. కొంతకాలం ఆగారు బ్యాంక్ వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు నోటీసులు మా మొత్తం బిల్డింగ్లో 56 మందికి పంపారు నోటీసులు. నోటీసులు పంపి వడ్డీలు 1,50,000, 2,70,000 అలా వేసారండి. అవి కట్టలకి కదా మేము ఆపుకున్నామండి. మేమైతే రుణాలు కట్టుకోలేమండి. మాకు మాఫీ చేయించే వరకు మేము ఇలా కలెక్టర్ ఆఫీస్ ముందన్న కూర్చుంటాం కదండి. మా వల్ల కాదండి, మేము వడ్డీలు కట్టి వల్ల లేదండి మాకు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.